సార్ మా యాబు కట్టేసి మా పాప ఇంటికి వచ్చింది సార్ అది చెప్పుకొని కసిలో పడిపోయింది. పడిపెట్టి ఇంటికాడికి వచ్చి పాపది ఎట్లా అట్లా గలీజు మాట్లాడి ఇచ్చేసి అట్లా ఇట్లా అని లేనిపోయి మాట్లాడి వయసు పెట్టుకొని తిట్టిందని సార్ ఊర్లో అందరూ చూసినారు. నేను పనికి వెళ్ళిపోయినా సార్ తెల్లారు 6 గంటలకే పనికి వెళ్ళిపోయినా. పనికి వచ్చే ముందరికి నా కూతురు ఏడుస్తాను సార్ ఇట్లే వేయడానికి ఎందుకో ఏడుస్తాను అంటే ఈ మాదిరి చాపు తిట్టిందివా ఆవు పోయి వేసేసి అది సరేలే ఇది బుద్దా అంటే ఆడే ఉంది వాళ్ళ పక్కన మా వాళ్ళు ఉంటారు ఆడ ఆడిపోట్టుకొని ముద్దులో పోయింది గొడవలు అంటా ఉంటే కాదు వయసు బిడ్డ పట్టుకుని మాదిరి అడిగింది ఆమె కూడా ఉంటుంది కదా అట్లా మాట్లాడచ్చు అని పోయాను సార్. పోయి ఎందుకు అట్లా అంటే నువ్వు అప్పుడోసారి మా దాంట్లో వదిలేదు అంటే ఎంత వేసేసింది మరి వాళ్ళకి కలిసి వస్తుంది అంటే సార్ ఎంత తిట్టింది సార్ తిట్టిందని కట్టాడు వాడు చెప్పాడు మీరు వేసేసింది సార్ మీరు వేసింది వాళ్ళు తోడుకోవడం అంటుంది సార్ వాళ్ళు తోడుకోవడానికి ఇద్దరు వచ్చేసినారు. నేను ఒకటేసారి ఏం చేయాలంటే గర్భసత్యాపత్తి చేసుకుంటాను సార్ నాకు శక్తి లేదు. సుజాత రబ్డమ్మ సార్ సుజాత రబ్డమ్మ నాకు ఏమి దిక్కుదలే సార్ బతి సుత్తి లేకుండా కొట్టేసినారు. నాకు ఇది ఎట్లా చేసేదారో కూడా నాకు తెలియదు సార్ మరి కొట్టే లేకుండా నాకు నా బిడ్డకి న్యాయం చేయబట్టి నేను ప్రార్థిస్తున్నాను సార్. నా అమ్మ కాలేజీకి పోతాను వేసి బిడ్డ కదా అని ఆ డబ్బులు నేను కూలి చేసి డబ్బులు ఎగేసి మళ్ళీ సైట్ పెట్టింది. ఆ సైట్ కూడా లేదు సార్ ఏం చేసినారో సార్ లేదు సార్ ఇక్కడ తీగ అది కూడా లాగేసినారు. అది చిత్ర ఇంజులుగా కొట్టారు సార్ వాళ్ళు